వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కరోనా టైమేనబ్బా. 5 ఏళ్ల కింద వచ్చిన ఈ అటమైన రోగం చేయంగా కోట్ల మంది ఇంటికాడ వండుకుంటేనే కొలువు చేసిర్రు. ఎందుకంటే అంటుకున్న రోగం అసొంటిది మరి. అందుకే చాలా మందిని ఆఫీసులకు రావద్దని ఆర్డర్లు వేసినాయి కంపెనీలు. అయితే ఒక్క కరోనా టైంలోనే అనుకున్నాం కానీ ఆ ఢిల్లీ పట్టణంలో ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నామని చెప్తున్నాయట కొన్ని కంపెనీలు. మరి గట్లెందుకు అని అంటే పెసర్ చేనులో ఓడగొట్టుకొని పప్పు అటుకెల తోలాడుకున్నట్లే ఉంది కదా ఢిల్లీ పరిస్థితి. అరే ఏమాగం గాలి ఖరాబై కార్ఖానా లెక్కనే తయారైంది దేశ రాజధాని హాలతు. ఎటు చూడు పొగ మంచే, బండికి బండి మనిషికి మనిషి అవపడతలేడు. దీంతో ఐటీ కంపెనీలలో పనిచేసే చాలా మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాయి కంపెనీలు. 100 మందిలో 50% మంది ఇంటికాంచే నౌకరీ చేస్తుర్రు. ఎందుకంటే బండ్లలో వస్తుంటే గాలి ఖరాబు, తోవ చక్కగా అవపడతలేవు. ఒకవేళ వచ్చినా సూత ఈ వాతావరణానికి పని చేస్తారో చేయరు అని బుగులు పడి ఇంటికాంచే పని చేయమంటున్నాయట కంపెనీలు. అంతేకాదు పాతకాలం డొక్కు బండ్లను రోడ్ల మీదకి దేనేదేవద్దని చెప్పినా సూత కొందరు నాకేం పట్టిందంటే తెస్తురట. దీంతో గాలి ఇగింత ఖరాబై 24 గంటలు పొగ సూరినట్టే ఉంటుంది పట్నం. ఈ ఎఫెక్ట్ ఒక్క రోడ్ల మీద పోయే బండ్లకే కాదు సుమా, గాలి మోటార్లు ఇంకా రైళ్ల మీద సూత పడుతుంది అంటారు. ఓ దిక్కు గాలిని మామూలు స్థాయికి తీసుకురావాలని సర్కారు ఎన్ని గొట్టు రూల్స్ పెట్టినా సూత జనం మాత్రం మాకేందన్నట్లే చేస్తుర్రు. అందుకే ఢిల్లీ హాలత్ రోజు కింద ఖరాబ్ అవుతుందని పార్లమెంట్ లో చర్చ కూడా నడిచిందట. ఏదేమైనా జనం తిప్పలు పట్టించుకొని గాలిని బాగు చేస్తానికి సర్కారు గట్టినే తిప్పలు పడుతుంది కానీ వచ్చి జనమే మారతలేరు. ఇక ఇదిట్లుంటే ఇటు మన తెలంగాణలో చలి సంపుడు చంపుతుంది. చాలా దిక్కుల ఉష్ణోగ్రతలు సెన్సెక్స్ నిఫ్టీ లెక్కనే దివిక్కలు కూలిపోతున్నాయి. నెరి ఆదిలాబాద్ జిల్లాలోనైతే చలి సంకలు కూడా లేపనిస్తలేదని బడి టైమింగ్ సుధా మార్చిరట అధికారులు. చాలా దిక్కుల అర్ధగంట పొడిగించి బడి చాలు చేస్తున్నారట. మొత్తానికి ఈ తాప గట్టిగానే అందుకుంది ఈగం.